ఆ పేపర్ పౌరుని పతనం చేయాలనుకుంటే అది పసుపు తాడు కట్టించిందేంది? సీఎం అంటే రోజుకో కోటి వెనకేసుకోవాలి, 100 ఎకరాలు సొంతం చేసుకోవాలి, బంగారెట్టుకులతో బాత్రూమ్ కట్టాలి. అది మానేసి ఏబుచారి కేసు నుంచి ఈది లైట్ ఓపెనింగ్ వరకు పోతే ఏంటది? చెయ్యి అన్నా, నువ్వు సాక్షిగా చెప్తున్నాను, తప్పు నీదన్నా, నీది. పులిని నమ్ముకోవాలన్న పులిని ఇట్టాటి గుంట నక్కలను నమ్ముకుంటే ఇదిగో ఇట్టాగే ఉంటది. స్టడీగా మాట్లాడు. నీకెంత కావాలంటే అంత తాగు, అనవసర విషయాలు తవ్వక. అంటే నేను నూతులు తవ్వుకునేవాడినే కదా నువ్వు అనేది, నూతిలో మట్టి తీసుకునేవాడినే కదా నువ్వు అనేది. అంటే నేను ఎడిటర్ పెళ్ళాన్ని ఉంచుకొని ఎడిటర్ని చంపేసి నూతిలో పెట్టి పూడి చేసినానని, దాని చేత కూడా ఆస్తి రాయించుకొని దాన్ని కూడా నూతిలో పెట్టి పూడి చేసినానని సమాజం పత్రిక ఎడిటర్ అయ్యానే కదా నువ్వు అనేది. ఏ హోము, వామగడ్డ వెనకాల వంకాయలు ఎరుకొని నువ్వు హోమో ఏమని నాకు తెలుసును. నా వెనకాల మూవని అడగరాని ముందు కథ చెప్పుతే అంటే నాకు తెలవంది చెప్తా. గుడివాళ్ళలో గుడి పూజారి కూతుర్ని నేను అమ్మవారి నగలతో పాటు ఎత్తుకుని పోయి పెద్దాపురం లీలామల్ థియేటర్ వెనకాల నేను కంపెనీ పెట్టి హోమ్ మినిస్టర్ అయ్యానని చెప్పేదే. నన్ను చూపిస్తావేంటయ్యా? అంటే నీ కంపెనీలో బ్రోకర్ పనిచేసి ఎమ్మెల్యేలకు అమ్మాయిలు సప్లై చేసి నీ పక్కన నేను ఎక్సైజ్ మినిస్టర్ అయ్యానని గుర్తు చేయడం కోసమే కదా నువ్వు చెప్తున్నావు. బాబు, నా బ్రాకెట్ కంపెనీ సంగతి మాత్రం ఇందులో కలపకండి. ఎవరి పుస్తకాలు తోకుంటారేందయా? గట్లని అన్ని బయట పెట్టేస్తారా? అర్జున్ గారిని నేనే చంపించండి చెప్తారు, స్టూడెంట్స్ చేత స్ట్రైక్ చేయించండి చెప్తారు, ఆడి చావుకు నేనే కారణం అని చెప్తారు, పోలీస్ స్టేషన్లు చెప్తారు, కోర్టులలో చెప్తారు. అన్నో ఇవన్నీ మేము చెప్పలేదన్ను, నువ్వే చెప్పేసినావన్ను. మూడు ఖరాబ్ చేసిన డ్రైవరా. పవన్, అర్జున్ని హత్య చేశారా? అర్జున్ 100% హత్యే, ఆత్మహత్య కాదు. ఈ విషయం ముక్కవాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను రా. ఎవరా? ఏం కాదు, చెప్పరా? మీతో చెప్పను, ఈ విషయం విజయ్కే చెప్తాను. పదండి. పదమలా మొత్తం వినండా, మనకి రివర్స్ అయ్యండా. సమయానికి విజయ్ భవన్ ఇద్దరు ఊళ్ళో లేరు. ఈ విషయం వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి. అసలు ఎట్లా జరిగింది? ఎవరు చంపిర్రు? చెప్పురా, చెప్పు. అది రై, ఏంట్రా పొగరు? రోడ్డు మీద మాట్లాడుతూ నాకు పొగరంటారా? చెత్త మొహం. రై, తమ్ముంటే రారా, చూసుకుందా. రారా, ఆగరా, వస్తాను. ఆగరా.
రే మనం అంటే ఏంటనుకున్నారా? మనల్ని తక్కువ అంచనేశారా? ఇప్పుడు విషయం ఏంటో తెలుసా? ముక్కాగాడి కొలువులో మనమే హీరోలం. అవసరమైతే ఆ ముక్కాగాడి కలర్ మార్చేస్తా. ఆడు నా శిష్యుడు రా శంకరా. ఏంటి? బాబ్జీని చంపిందెవరో వీడికి తెలుసు. అడగండి. చెప్పరా? అసలే గ్యాస్ ఎక్కువ ఇరిటేషన్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ మెంటలేంటి? మిస్టర్ ఏఎస్పీ, ఒక చావు గురించి సాక్ష్యాన్ని తీసుకువస్తే ఏంటో నిర్లక్ష్యం? ఏంటో సాక్ష్యం? బాబ్జీని ఆలీ చంపాడు. ఆలీ ముక్కా మనిషి. అంటే బాబ్జీ హత్య వెనుక ముక్కా హస్తం ఉండే ఉంటుంది. వీడి సాక్ష్యం ఆధారంతో చట్టరీత్యా చర్య తీసుకోమని అడగడానికి వచ్చాను. యారా, నీకు ఆడి గురించి తెలుసా? ఈడేనాడు? ఎరా, నువ్వే కదా బాబ్జీని చంపానని లొంగిపోయింది. ఎందుకు చంపావు? పాత కక్షల్. ఎక్కడ చంపావు? మైదానంలా. కదలడానికి వెళ్ళేది. ఎంత దురదృష్టం! ఒకప్పుడు పోలీస్ శాఖలో సిన్సియర్ గా పనిచేసిన నేను ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్కే తుపాకీ గురి పెట్టాల్సి వచ్చింది. అడ్డదారులు దొడ్డిదారులే ఆచారాలైపోతున్నాయి. కాసులు విరజిమ్మితే కటకటాలు రహదారులైపోతున్నాయి. డబ్బు పొదునికి గురితాళ్లు తెగి మరణ శిక్షలే రద్దయిపోతున్నాయి. ఏమనుకుంటున్నావురా పోలీస్ అంటే? 4 ఏళ్లలున్న నవభారతానికి 5 ఏళ్లరా పోలీస్ అంటే? అటువంటి శాఖను కుళ్ళు రాజకీయానికి అమ్ముకోవడానికి సిగ్గులేదురా నీకు? నువ్వు దేశానికి ఏం సేవ చేయనక్కర్లేదు. ఈ ఖాకీ బట్టలు ఇప్పేసి గుండా బట్టలు వేసుకో. రాజకీయ తొత్తుల మోచేతి నీళ్లకు చాచిన ఆ చేతితో త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయకు. చాలురా. ఈ రోజు నువ్వు చట్టాన్ని తారుమారు చేయొచ్చు. కొత్త చట్టం పుట్టిందని గుర్తుంచుకో. ఈ కటకటాల నుంచి నేరస్తుడు తప్పించుకోగలడు, కానీ తెగించిన మనిషి చేతి నుంచి మాత్రం తప్పించుకోలేడు. మైండ్ దట్. పదండి. ఆ విజయ్ స్టూడెంట్స్ తో కలిసి నీకోసమే వెతుకుతున్నాడు. కమిషనర్ విజయ్ ని స్టూడెంట్స్ ని లోపల వేసే వరకు నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏడ్చారు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ దూలాలకు బదులుగా వాళ్ళని రంపాలతో పోసేస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. బాబ్జీని ఎందుకు చంపావు? చెప్పు. చెప్తా. అర్జున్ సావు గురించి డీటెయిల్స్ తెలుసుకొని నీకు చెప్పాలని ప్రయత్నించినందుకు బాబ్జీ నేనే చంపేశాను. అదే నాకు కావాలి. నా తమ్ముడు అర్జున్ని సజీవ దహనం చేసింది మీరే కదూ? ఎవరు చేసింది, ఎలా చేసింది చెప్పు. రేపాడు పెట్రోల్ పోసుకుంటుడు, స్ట్రైక్ అయిపోద్దని అనుకుంటుండు.
కాదు, రేపు గాడ కొత్త కలర్ ఇస్తాం. ఆ సీఎం గవర్నమెంట్ పడిపోనేకి ఆడే భూకంపం కావాలా? దానికి నువ్వేం చేయాలో నేను చెప్తా రా. ఎందుకురా పరిశాన్ అవుతారు? బహుమతులు పంపమంటే పరిశాన్ అవుతారా? పంపండి రా, బహుమతులు పంపండి. శంకరా